హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నానా? మళ్ళీ టింగరంగా మన రెడీ అయిపోయాను అనుకున్నారా? ఇప్పుడు సినిమాలకి షికార్లకే కాదండి, ఇంట్లో ఏమున్నాయి లేవు అవి కూడా చూడాలి కదా. మరి డిమార్ట్కి వెళ్దాం అనేసి అయితే రెడీ అయిపోయాము. ఫుల్ వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఆ వర్షానికి నాకైతే భయం వేసి ఈరోజు ఇంటికి పోయినట్టేమో అనుకున్నా. అయితే మా వారు వాళ్ళ ఫ్రెండ్ని అయితే కాల్ చేసి అడిగారు అనమాట, వర్షం పడుతుందా లేదంటే తక్కువ ఉందా అనేసి అడిగారు. తక్కువనే ఉంది ఇక్కడ అనేసి చెప్తే వెళ్ళిపోయాము అనమాట. ఈ డీమార్ట్ ఎక్కడ అనుకున్నారా? మనేగూడలో ఉన్న డీమార్ట్ అండి, కొత్తగా స్టార్ట్ అయింది. అయితే లూజ్ ఐటమ్ అన్నైనా మేమే ప్యాక్ చేసుకోవాలంట. అయితే మేము కావాలో అవన్నీ తీసుకున్నాం. అలా చూస్తుంటే మా వారు అయితే అక్కడ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఐ లవ్ యూ చెప్తున్నారు అనమాట. కొంచెం కామెడీగా నవ్వుకున్నాం అక్కడ. నవ్వుకున్న తర్వాత ఇంకా ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాం. చాలాను తీసుకున్న తర్వాత ఇంకా మా వారు అయితే పైకి వెళ్ళారు. అంత లోపల నేను బిల్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళి అంత వేయిస్తాను. వేయించిన తర్వాత తను చెక్ చేసింది అనమాట. ఇంక వెళ్ళిపోదాం అనేసి బయటకు వస్తాం. కార్ తీసుకురా అనేసి మా వారికి అయితే చెప్పాను. ఎందుకు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతే బెటర్ కదా, వర్షం పడుతుంది అనేసి చెప్పారనమాట. చెప్పిన తర్వాత సర్లే అనేసి వెళ్ళిపోయాము. అక్కడ లిఫ్ట్లోని స్టార్టింగ్ నా నెంబర్ ఏదైతే ఉంటుందో 4 నెంబర్ సేమ్ అలానే ఉందన్నమాట. అయితే దానికోసం కొంచెం చెప్పుకున్నాను. నేను మా ఆయన కార్ తీసుకొచ్చారు. ఇంకా నేను మా వారికి ఏమో పెట్టమనేసి చెప్తే ఎవరు తీసుకొచ్చారో వాళ్ళే పెట్టాలనేసి చెప్పారు. అది పెట్టేసామన్నమాట. పెట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. అయితే వస్తుంటేనేమో కామెడీ అనమాట. అక్కడ వేరే వాళ్ళు వాన పడుతుంది కదా, గొడుగేం లేక చాప అంటే గొడుగు అంటే ఎగిరిపోద్ది కదా, చాప ఇట్లా వేసుకొని వస్తున్నారన్నమాట. నవ్వుకున్నాము. ఇంకా టైం చాలా అయింది కదా, ఆకలేస్తుందేమో అనేసి నా ఫేస్ చూస్తేనే తెలిసిపోద్ది మా వారికి. చపాతీ చికెన్ షవర్మా తెచ్చారనమాట. తిన్నాను. ఇంకా చికెన్ మండి అంటే నాకు ఇష్టం కదా, అది తీసుకొచ్చారు. తీసుకొస్తే కార్లోనే కూర్చొని తిన్నాను అనమాట. మొత్తం తినే లోపల మా ఇల్లే వస్తుందన్నమాట.